ఈరోజు రాసపల్లి కోమల సదానందం గారి సర్పంచ్గా చెమ్మునిపల్లి ఎంపికైనందుకు రామకృష్ణపూర్ నుంచి వెళ్ళి వారి చిన్నటి మిత్రులం మరియు నేను రామకృష్ణపూర్ కేతన్పల్లి మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్గా అన్నగారికి వచ్చి వదిన గారికి అన్నగారికి శాలువాతో సన్మానించడం జరిగింది. చెమ్మునిపల్లె గ్రామ సర్పంచ్గా రాసపల్లి కోమల సదానందం గారిని మా చెమ్మునిపల్లె ప్రజలు అందరూ భారీ మెజారిటీతో గెలిపించినందుకు మా చెమ్మునిపల్లె ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఈ సర్పంచ్ పదవి అనేది ఒక బాధ్యతగా నాకు ప్రజలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ కోసం అహర్ని కృషి చేయడానికి నేను శ్రమిస్తానని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని పనులు చేయాల్సినవి మరీ ముఖ్యంగా ఉన్నాయి. అందులో భాగం ఒకటి, ఈ చెమ్మునిపల్లి అనే ఊరు నామకరణం శివుని గుడి వలన రావడం జరిగింది. ఇక్కడ శివుని గుడి చాలా శిథిల వ్యవస్థలో ఉన్నది. దాని డెవలపింగ్ కోసం ఫస్ట్ దాన్ని పూనుకుంటామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ గుడి వరకు సీసీ రోడ్ వేయించడం కానీ, ఆ గుడి మీద గోపురం లేదు గోపురం కట్టియడం కానీ, ఆ గుడికి గజస్తంభం లేదు గజస్తంభం వేయించడం కానీ, అక్కడ నీళ్ళ ట్యాంకి లేదు నీళ్ళ ట్యాంక్ కట్టియడం, ఇవి ఫస్ట్ చేయదలుచుకున్నాను. మమ్మల్ని గెలిపించినందుకు ఇది ఫస్ట్ చేయదలుచుకున్నాను. రెండో పని, జమ్మిగుండ నుండి ఆర్టీసీ బస్సులో వస్తే టికెట్ కండక్టర్ అడిగితే గుంపుల క్రాస్ రోడ్ అని టికెట్ ఇస్తాడు తప్ప చెమ్మునిపల్లె అని టికెట్ ఇవ్వడు. కావున మేము రెండో పని, ఆ గుంపుల క్రాస్ రోడ్ కాడ చెమ్మునిపల్లె అనే బోర్డుతో పెద్ద కమాన్ బోర్డు కట్టిస్తామని హామీ ఇస్తున్నాను. మూడవది, పార్టీలకు అతీతంగా పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అర్హులైన పేదలందరికీ ఇస్తామని ఈ రకంగా హామీ ఇస్తున్నాము. నాలుగవది, ప్రతి వార్డుల వారానికి 8 రోజులకు 8 వార్డులకి ప్రతి వార్డుకు క్లీనింగ్ చేయడము, చెత్త చెదర ఎత్తిపేయడము, అది కంటిన్యూగా చేస్తామని ఈ రకంగా హామీ ఇస్తున్నాము. కావున ప్రజలందరూ నన్ను భారీ మెజార్టీతో మా భార్యను గెలిపించినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలుస్తూ, నా మిత్రులు, నా సహోదరులు మందమారి బీజం నుండి, రామకృష్ణపూర్ నుండి, మంచాల నుండి వచ్చి నాకు సంఘీమా తెలిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో మా చుట్టాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెమ్మునిపల్లె గ్రామ ప్రజలందరికీ నన్ను అధిక మెజారిటీతో గెలిపించినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా అన్ని తీర్చుతానని హామీ ఇస్తున్నాను.